హైదరాబాద్లో నిజాం కళాశాల ఆవరణలో చీకట్లో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించడం లేదని ఆరోపించారు. వెంటనే కళాశాల అధికారులు స్పందించి తమకు హాస్టల్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యాక్చువల్ గా సార్ ఏం చెప్పారంటే డీడీ కట్టిన వాళ్ళందరికీ హాస్టల్ ఇస్తామని యాక్చువల్ గా 20 రోజు ఆ రోజు స్ట్రైక్ చేసినప్పుడు చెప్పినుండే సార్. 20 తర్వాత వచ్చేయండి అమ్మ, 22 నుంచి హాస్టల్ ఓపెన్ చేస్తాం, ప్రతి ఒక్కరు రెగ్యులర్ వాళ్ళు కానీ సెల్ఫ్ ఫైనాన్స్డ్ వాళ్ళు కానీ వచ్చేయండి అని చెప్పింది. కాకపోతే ఇవాళ హాస్టల్ దగ్గరకు వచ్చే వరకల్లా వార్డెన్ మేడం గారు కానీ ప్రిన్సిపల్ సార్ గారు కానీ ఏం చెప్తున్నారంటే మాకు ఓన్లీ రెగ్యులర్ వాళ్ళకి హాస్టల్ ఇస్తాం, సెల్ఫ్ ఫైనాన్స్డ్ వాళ్ళకి ఇవ్వం. అది కూడా సెల్ఫ్ ఫైనాన్స్డ్ వాళ్ళకి ఎప్పుడు ఇస్తారంటే సెకండ్ ఇయర్స్ రెగ్యులర్ కి ఇచ్చిన తర్వాత, థర్డ్ ఇయర్స్ రెగ్యులర్ కి ఇచ్చిన తర్వాత అప్పుడు దాంట్లో మాకు ప్లేస్ ఉంటే ఇస్తారంట. అప్పటి వరకు ఈ 2 days టెంపరీగా హాస్టల్లో రూమ్ ఇస్తా అని చెప్పింది సార్. కానీ ఫుడ్ మాత్రం అలాట్ చేయడంట. కానీ ఇప్పుడు మేము ఎక్కడ స్టే చేయాలి? వర్షంలో ఇక్కడనే కూర్చొని ప్రొటెస్ట్ చేస్తున్నాం. కానీ మాకు సొల్యూషన్ రావాలంటే ఏం చేయాలి? యాక్చువల్ గా ఏమైందంటే ప్రాబ్లం, థర్డ్ ఇయర్స్ కి రెన్యువల్ చేసుకోమన్నారు ప్రిన్సిపల్ సార్. రెన్యువల్ చేసుకున్నాం, డీడీ కట్టినాం, మెస్ బిల్ కట్టినాం, అన్ని కట్టినాం. అయితే మొన్ననే లాస్ట్ ఇయర్ కూడా అయిపోయింది 19. దాని తర్వాత ఏమన్నారు అంటే 20కి గర్ల్స్ హాస్టల్ స్టార్ట్, 22కి బాయ్స్ హాస్టల్ స్టార్ట్ అన్నారు. సో 20 ముందే మేము కాల్ చేసి అడిగినాం, మేము రావాలన్నా హాస్టల్ కి లగేజ్ తీసుకున్నా అంటే వచ్చాను అన్నారు. ట్యూస్డే ఈ రోజు వచ్చినాక ఏమంటున్నారు అంటే సెల్ఫ్ ఫైనాన్స్ డిఎం ఓన్లీ రెగ్యులర్ వాళ్ళకి ఇస్తామన్నారు. అదే మాట మాకు ముందే చెప్తే మేము వచ్చేటోళ్ళం కాదు, ఇదే అంటున్నారు కదా. సో ముందే సర్క్యులర్ రిలీజ్ చేసిండ్రు ఏంటి డీడీ కట్టాలని. అప్పుడే ఈ సర్క్యులర్ కూడా లైక్ ఓన్లీ రెగ్యులర్ వాళ్ళకి ఇస్తాం, సెల్ఫ్ ఫైనాన్స్ ఇవ్వం అంటే అప్పుడే మాకు తెలిసేది. కానీ అప్పుడు చెప్పలేరు. డీడీ కట్టించుకున్నారు, మెస్బిల్ కట్టించుకున్నారు, అవన్నీ కట్టించుకున్న తర్వాత ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? యాక్చువల్ గా ఏమైందంటే ప్రాబ్లం, థర్డ్ ఇయర్స్ కి రెన్యువల్ చేసుకోమన్నారు ప్రిన్సిపల్ సార్. రెన్యువల్ చేసుకున్నాం, డీడీ కట్టినాం, మెస్ బిల్ కట్టినాం, అన్ని కట్టినాం. అయితే మొన్ననే లాస్ట్ ఇయర్ కూడా అయిపోయింది 19. దాని తర్వాత ఏమన్నారు